ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల సమీపంలోని పద్మావతి గార్డెన్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన చేయకుండా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి వెంటనే డబ్బులు చెల్లించాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లాను బహిరంగ మల మూత్ర విసర్జన జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 32 వార్డులలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణంకు తోడ్పాటు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేష్ పిలుపునిచ్చారు. గురువారం 11వ వార్డులో తన భర్త మాజీ కౌన్సిలర్ రమేష్ తో కలిసి ఇంటింటికి మొక్కలను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణ వీధుల్లో మొక్కలు నాటాలని ఆమె సూచించారు. పచ్చదనంతో ప్రగతి సాధ్యమని ఆమె తెలిపారు. పచ్చని చెట్లతో పర్యావరణం కాపాడడంతో పాటు సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడానికి దోహదం చేస్తాయని ఆమె చెప్పారు. మొక్కలు నాటి వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు నీరు పోయాలని ఆమె కోరారు. మొక్కలను నాటి వాటి సంరక్షణను విస్మరించవద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీపతి శ్రీనివాస్ అన్నారు. ఆయన తన వార్డులలో వివిధ రకాల మొక్కలు ప్రజలకు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇల్లు వాడ పచ్చదనంతో పరిడవిల్లాలని ఆకాంక్షించారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.